ఫిబ్రవరి 17 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం. రాజైన ఆసా విషయంలోనూ యూదా విషయంలోనూ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అయినప్పటికీ వారు దేవుని అనుసరించే విషయంలో బలహీనంగానే ఉన్నారు. ప్రభువు మార్గాలలో వారి పాదాలు తొట్టిల్లాయి, వారి మనసులు నిలకడగా లేవు. అందుకే ప్రభువు వారిని హెచ్చరించాడు. మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను, మీరు నన్ను విడిచిపెట్టేస్తే నేను మిమ్మును విడిచిపెట్టేస్తాను అని అన్నాడు. వారి పొరుగు రాజ్యాన్ని దేవుడు ఉదాహరణగా చూపించాడు. వారు ఎంతగా ప్రభువు మీద తిరుగుబాటు చేశారో, అయినప్పటికీ వారు పశ్చాత్తాపపడినప్పుడు ప్రభువు వారిని ఎలా కనికరించాడో తెలియచేశాడు. వారిని తన మార్గాల్లో స్థిరపరిచి నీతి విషయంలో వారిని బలవంతులుగా చెయ్యాలనే దేవుని ఉద్దేశం. ఆ విధంగానే మన విషయంలో కూడా ఆయన తలుస్తున్నాడు. కాబట్టి మన పూర్ణ బలముతో సేవించటానికి ఆయన యోగ్యుడు. మనము దేవుని సేవించడం యోగ్యమైనదిగా ఎంచితే అట్టి సేవ సంపూర్ణమైనదని గ్రహించాలి. మంచి తీర్మానంతోనూ వివేకంతోనూ ఆయనను సేవిస్తే ఆ ప్రభువు పనిలో మనకు మంచి బహుమానం లభిస్తుంది. ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదని మనకు తెలుసు. అశ్రద్ధతో పనిచేస్తే మనకు బహుమానం దొరకదు. పూర్ణ మనసుతో మనల్ని మనం దేవుని పనికి అప్పగించుకుంటే మనం గొప్ప అభివృద్ధిని చూస్తాం. భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ లేఖన భాగం నాకు అందింది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యం నాకు అందినప్పుడు నేను నా బలాన్నంతటినీ కూడదీసుకుని ఒడ్డుకు చేరుతానన్న మహిమాయుక్తమైన నిరీక్షణతో నా పనిని తిరిగి ప్రారంభించాను.